పేరు చెప్పగానే ఉలిక్కి పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు. కంటి నిండా నిద్ర కూడా పట్టడం లేదు. సెక్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి అనుమానాస్పద పరిస్థితుల్లో జైల్లో మరణించిన ఎప్స్టీన్తో డొనాల్డ్ ట్రంప్కు గతంలో మంచి సంబంధాలు ఉండేవి. తాజాగా వెలుగు చూసిన చిత్రాలు వీరి సాన్నిహిత్యాన్ని బయటపెడుతున్నాయి. ట్రంప్ అమ్మాయిలతో కలిసి ఈ ఫోటోల్లో కనిపించారు. అయితే ఇవేమీ పట్టించుకోవాల్సిన విషయాలు కాదంటున్నారు అమెరికా అధ్యక్షుడు. ఎప్స్టీన్ ను చాలా కాలంగా దూరం పెట్టానని, అతడితో ఫోటోలు దిగిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు. అమెరికాను కుదిపేస్తున్న సెక్స్ స్కామ్ ఎప్స్టీన్ ఫైల్స్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా డెమోక్రాట్స్ నేతృత్వంలోని హౌస్ ఓవర్సైట్ కమిటీ మొత్తం 19 ఫోటోలను విడుదల చేసింది. వీటిలో జెఫ్రీ ఎప్స్టీన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, వైట్ హౌస్ మాజీ ఉన్నతాధికారి స్టీవ్ బానన్, బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖులంతా జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. ఎప్స్టీన్ పక్కనే డొనాల్డ్ ట్రంప్ నిలబడి యువతుల కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్న ఫోటో చూడొచ్చు. పూలమాలలు ధరించిన 6 యువతుల నడుమ నిలబడి వారి భుజాలపై చేతులు వేసుకుని ట్రంప్ దిగిన మరో ఫోటో కూడా బయటకొచ్చింది. వారి మొహాలు బ్లర్ చేసి ఉండటం గమనించొచ్చు. ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ వ్యవహారంపై దర్యాప్తు చేసిన ప్రత్యేక టీం జెఫ్రీ ఎప్స్టీన్ కి చెందిన ఎల్ బ్రిలో వే ఫామ్ బీచ్ నుంచి దాదాపు 95,000కు పైగా ఫోటోలను సేకరించింది. 150 ఫోటోలను, డాక్యుమెంట్లను కమిటీ బయటపెట్టింది. 20,000 పేజీల డాక్యుమెంట్లలో ఎప్స్టీన్ కి ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఈమెయిల్ సంభాషణలు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ల ద్వారానే ప్రిన్స్ ఆండ్రూ పేరు ప్రముఖంగా బయటపడింది. మాజీ ట్రెజరీ కార్యదర్శి లారీ సమర్స్తో ఎప్స్టీన్ చేసిన ఈమెయిల్లు, బానన్కు సహాయం చేయాలనే ఆఫర్లు బయటపడ్డాయి. న్యూయార్క్లోని షిప్స్ ఎడ్డీ నావెల్టీ స్టోర్ ట్రంప్ క్యారికేచర్తో తయారు చేసిన కండోమ్ ప్యాకెట్ల ఫోటో కూడా ఈ వివాదాస్పద ఫోటోల జాబితాలో ఉంది. ట్రంప్ క్యారికేచర్ కింద ఐఎమ్ హ్యూజ్ అని రాసి ఉన్న కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్యాకెట్ల పక్కనే ట్రంప్ కండోమ్ $4.50 అని రాసిన చిన్నపాటి బ్లాక్ బోర్డు పెట్టి ఉంది. కాగా ఈ ఫోటోలో కనిపించిన ప్రముఖులంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగం పంచుకున్నట్టు చెప్పలేం. ఇవన్నీ పలు ఈవెంట్లలో పిచ్చాపాటి సంభాషణల సందర్భంగా దిగినట్లు భావిస్తున్నాం. మరోవైపు తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోలపై ట్రంప్ స్పందించారు. వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో మీడియా వేసిన ప్రశ్నలకు బదిలిస్తూ అది పెద్ద చర్చించుకోదగ్గ విషయమేం కాదని వ్యాఖ్యానించారు. ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన ఫోటోలను తాను ఇంకా చూడలేదని ఆయన తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఎల్ బ్రిలో వే ఫామ్ బీచ్కి చెందిన జెఫ్రీ ఎప్స్టీన్ గురించి అందరికీ తెలుసని ట్రంప్ చెప్పారు. ప్రతి ఒక్కరితోనూ జెఫ్రీ ఎప్స్టీన్ ఫోటోలు దిగాడన్నారు. అతడితో ఫోటోలు దిగిన వాళ్ల సంఖ్య వందల్లోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందుకే అది పెద్ద విషయమేం కాదని, ఎప్స్టీన్ గురించి తనకేమీ తెలియదని ట్రంప్ తేల్చి చెప్పారు. There were new Epstein photos released today showing you and also Bill Clinton, Steve Bannon. What was your reaction to those new photos that were released? Well, I haven't seen it, but I mean, everybody knew this man. He was all over Palm Beach. He has photos with everybody. I mean, almost there are hundreds and hundreds of people that have photos with him. So that's no big deal. I know nothing about it. అమెరికాలో ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంత కాదు. 1996లో ఈ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లెన్ మ్యాక్స్వెల్ పై కేసులు నమోదయ్యాయి. ఎప్స్టీన్ తన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ దీవుల్లో చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్నది ప్రధాన ఆరోపణ. అమెరికాలో ప్రముఖ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడనే అభియోగాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎప్స్టీన్ 2004లో తొలిసారి అరెస్ట్ అయి కొంతకాలం తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమం సమయంలో మరోసారి అరెస్ట్ అయ్యాడు. అయితే 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఎప్స్టీన్ సన్నిహితురాలు గ్లీసెన్ మ్యాక్స్వెల్కు చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆమె జైల్లోనే ఉంది. డొనాల్డ్ ట్రంప్తో ఎప్స్టీన్కు సంబంధాలున్నాయంటూ తరచూ వార్తలొస్తున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ 1990-2000 సంవత్సరం మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు. గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టైన్ తెలుసు, అద్భుతమైన వ్యక్తి, అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు అంటూ వ్యాఖ్యానించారు. 1980లో వీరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఎప్స్టైన్, ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. ఎప్స్టీన్ అరెస్ట్ తర్వాత వీరి బంధానికి ఎండకాటు పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఇదే విషయాన్ని ట్రంప్ చెప్తూ వస్తుంటారు. అమెరికాలో ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ కేసులో సంచలనాత్మకంగా మారింది.
ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. వీటిని బయటపెట్టాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇదంతా డెమోక్రాట్లు తనపై చేస్తున్న తప్పుడు ప్రచారమంటూ ట్రంప్ తోసిపుచ్చుతూ వచ్చారు. అయితే చివరికి నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ఫైల్స్ విడుదలకు ఓ సంతకం చేశారు. ఆ సమయంలో ఇక దాచడానికేమీ లేదు, విడుదలకు పూర్తి మద్దతు ఇస్తున్నా అని ఆయన ప్రకటించడం గమనార్హం. దాని ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 30 రోజుల్లో అన్ని ఫైళ్లను హౌస్ ఓవర్సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి. దీంతో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.